నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. సూపర్ మైండ్ పవర్ అనే సిరీస్ మాట్లాడుతున్నాను. సూపర్ మైండ్ పవర్ సిరీస్లో మనం ఈరోజు తెలుసుకోబోతున్నది, బయట మార్కెట్ చేసే ఇన్ఫ్లుయెన్స్ వల్ల మన మైండ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. మన మైండ్ నార్మల్గా సూపర్ డూపర్. మీరు గమనించి చూడండి, ఇక్కడి నుంచి తాజ్మహల్ అనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఇక్కడ నుంచి ఒక్కసారి ప్యారిస్ అనుకుంటే వెళ్ళిపోవచ్చు. మైండ్ ఎంత దూరమైనా వెళుతుంది. ఆ బ్యూటిఫుల్ మెమరీస్ని వెనక్కి తీసుకొస్తుంది. మీరు ఒక స్మెల్ చూసి, అరే ఇది అప్పుడు వచ్చిందే స్మెల్ అని మీకు తెలుస్తుంది. మీరు ఒక రుచి చూస్తే, ఇది మా అమ్మమ్మ చేసిన, నానమ్మ చేసిన, మా బామ్మ చేసిన స్మెల్ అని తెలుస్తుంది. టేస్ట్ అని తెలుస్తుంది. ఎంత ఓల్డ్ మెమరీస్ గుర్తుపెట్టుకుని దాచిపెట్టుకుంటుంది మైండ్. అంత సూపర్ పవర్ఫుల్ మైండ్ ఎక్కడుంది? ఇంత చిప్ ఏమైనా ఉందా? ఇంత డేటా ఏమైనా ఉందా? ఇంత సింపుల్ది ఏదైనా ఉందా? ఏమీ లేదు. కానీ ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ అన్నీ తెలుసుకుంటున్న మైండ్. చాలామంది నాతో మాట్లాడుతూ, నా మైండ్ ఒక కంప్యూటర్ లాంటిది సార్ అని. అసలు కంప్యూటర్ ఈజ్ వేస్ట్ మన మైండ్ ముందు. అందుకే నేను నా బుక్ ద సెలబ్రేటెడ్ మాంక్లో రాశాను, మైండ్ ఈజ్ ఎ సూపర్ నోవా. మన బ్రెయిన్ అండ్ మన మైండ్ ఈజ్ ఎవర్ ఎవాల్వింగ్ సూపర్ డూపర్ సూపర్ నోవా. ఎంత బ్యూటిఫుల్గా మారుతుంది తెలుసా? మీరు ఏ డేటా ఇస్తే దాన్ని ఇంప్రూవ్ చేసి, దాన్ని తగ్గించి, దాన్ని మాడిఫై చేసి, దాన్ని లైఫ్కి తగ్గట్టుగా దాచిపెట్టుకుంటుంది ఫైల్స్గా. అంత బ్యూటిఫుల్ మైండ్ విత్ ఇన్ సెకండ్స్. మీకు తెలుసా, నోట్లోకి ఫుడ్ పెట్టగానే కరెక్ట్గా సింక్రోనీలో సెలైవా వస్తుంది, ఉమ్ము వచ్చేస్తుంది. ఆ ఉమ్ము లోపల ఉండే టైల్ని అంతా లోపల ఉన్న కరగొట్టడం స్టార్ట్ చేస్తుంది, నమలడం స్టార్ట్ అయిపోతుంది, మజిల్స్ ఫంక్షన్ అయిపోతాయి, స్లోగా మింగుతారు. లోపలికి వెళ్ళగానే మొత్తం ఎట్లా అబ్జార్బ్ కావాలని అబ్జార్బ్ అయిపోతాయి. ఎవ్వరు చెప్పలే, అంత బ్యూటిఫుల్ కెపాసిటీ. దీని అన్నిటినీ మానిటర్ చేస్తూ మైండ్, మన బ్రెయిన్ క్రియేట్స్ ఎ బ్యూటిఫుల్ మెమరీ మైండ్. ఈ రుచి చూస్తూ కూడా ఎన్ని గుర్తుకొస్తాయో, ఎంత సిస్టమ్ నడుస్తోంది. మన మైండ్ యొక్క పవర్ని మనం ఒక్క క్షణం, 100 ఏళ్ల లైఫ్లో ఒక్క క్షణమైన నా మైండ్కి ఇంత పవర్ ఉంది కదా, ఇన్ని చేస్తోంది కదా, అలాంటిది నేను దాన్ని ఎందుకు ఒక్కసారి గ్రహించకూడదు అనే ఆలోచన కనుక వస్తే, సూపర్ మైండ్ పవర్ మీకు తెలిస్తే మీ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఈ విషయం మీకు చెప్తున్నప్పుడు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. దట్ సూపర్ మైండ్ పవర్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. మరి అంత ఈజీగా ఉంటే అందరు ఎందుకు యాక్సెస్ చేయలేకపోతున్నారు అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందులో టాప్ వచ్చేసి మార్కెట్. ఈ ప్రపంచము నిన్ను ఒక ప్రోడక్ట్గా మార్చుకుని ఆడుకుంటూ ఉంటుంది. నువ్వు తెల్లగా ఉంటే, నల్లగా ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళవు. అదేదో క్రీమ్ రాసుకుని తెల్లగా అవగానే ఇంటర్వ్యూలో నువ్వు చాలా గొప్పగా బయటకు వస్తావు అనేసరికి ఆ క్రీములు పూస్తూనే ఉంటాం. నిజంగా చెప్తున్నాను, ఆశ్చర్యకరంగా ఇలాంటివన్నీ నమ్మి, ఎగ్జాంపులే క్రీమ్ అని చెప్పా, అలా ఎన్నో విషయాలు మనకి మనమే నమ్మేసి మార్కెట్ ఏది చెప్తే అది ప్రాబ్లం అనుకుని దాని మాయలో పడిపోతారు. ఇప్పుడు కొత్తగా లా ఆఫ్ అట్రాక్షన్ అని, మేనిఫెస్టేషన్ అని, ఎప్పుడో మనకి మన పూర్వీకులు చెప్పినవన్నీ తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా ప్యాకెట్ చేసి మనకే అమ్ముతున్నారు. జాగ్రత్త. అయితే అందులో నేను కొన్ని విషయాలు మీకు స్పెసిఫిక్గా ఈ వీడియో ద్వారా చెప్పేస్తున్నాను. దీని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇంకా పర్సనల్ కోచింగ్ కావాలంటే అప్పుడు క్లాసులు అవన్నీ, లేకపోతే మాత్రం ముందు అప్లై చేసి చూడండి. మీరు అనవసరంగా ఎక్కడా డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఇంకా హయ్యర్కి వెళ్ళాలి, వీ కెన్ హెల్ప్, బట్ సింపుల్ బేసిక్ మాత్రం గుర్తించండి. మీకు నిజమైన అవసరం ఏదైనా ఉందా? అది మార్కెట్ వల్ల వచ్చిందా? ఒక కారు కొనుక్కోవాలి అన్నాడు అనుకోండి, నిజంగా అవసరం ఉందా కారుకి? ఆ కారు అవసరం బట్టి నేను కొనగలనా? ఇది ఆలోచించకుండా అదెవరో మార్కెట్లో మంచి కారు వచ్చిందంట కొనాలి, లేకపోతే ఎవరో ఏదో అన్నారని కొనాలి అని కొన్ని అప్పు తెచ్చుకుని బయట మార్కెట్ చేసే వాటి కోసం మనం అప్పుల పాలై, అది డబ్బుల రూపంలో అప్పుల పాలైతే ఓకే, ఐడియాలజీలో కూడా అప్పుల పాలవుతాం. ఒక అతని మధ్య నాకు కలుస్తూ ఏదో గుడ్ మార్నింగ్ అంటే, గుడ్ మార్నింగ్ అనగానే మార్నింగ్ గుడ్ అయిపోతుందా అన్నాడు. అది కూడా అప్పు తెచ్చుకున్న ఐడియాలజీనే. ఎవడో అన్నాడు, దాన్ని పట్టుకొచ్చి గుడ్ మార్నింగ్ అంటే గుడ్ అయిపోతుందా? ఓరే, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ అవ్వదు. నువ్వు పలకరించడానికి ఒక మాటగా గుడ్ మార్నింగ్, నీ రోజు బాగుండాలి, నువ్వు వెళుతున్నప్పుడు కాళ్ళు చేతులు విరిగిపోకుండా
నీకు రోజు బాగుండాలి అని అనడం కూడా తప్పేనా? దానికి కూడా అప్పు తెచ్చుకున్న ఎక్కడి నుంచో ఐడియాలజీ, గుడ్ అంటే గుడ్ అయిపోతుందా, బ్యాడ్ మార్నింగ్ అంటే బ్యాడ్ మార్నింగ్ అయిపోతుందా అని అన్ని ఐడియాలజీలని అప్పు తెచ్చుకుని దాన్ని మనం మార్కెట్లో రుద్దుతున్నారు అని అర్థం చేసుకోకుండా మన మైండ్ని మనమే లోపలికి నొక్కేసుకుంటూ ఎవరో ఇచ్చిన ఐడియాలజీని మోస్తూ తిరుగుతుంటాం. దాన్ని ద మార్కెట్ హైజాక్డ్ సూపర్ మైండ్ అంటారు. మార్కెట్ సూపర్ మైండ్ని హైజాక్ చేసేసింది. మన లోపల ఉండే సూపర్ మైండ్ని మార్కెట్ నొక్కేస్తోంది. అలాంటి దాంట్లోనే వచ్చి ఒక టిపికల్గా మనకి ఎమోషన్స్ అన్నీ అలవాటు చేసి అగ్రెషన్, అన్నెసెసరీగా షాపింగ్, అవసరం లేకుండా క్రైమ్, అవసరం లేకుండా కొన్ని ఇలా ఉండాలి కదా, అత్తంటే ఇలా ఉండాలి కదా, మామంటే ఇలా ఉండాలి కదా, హస్బెండ్ ఇలా చూడాలి కదా, ఇన్స్టాలో రీల్ లాగే నా లైఫ్ కూడా ఉండాలి కదా అని మార్కెట్ మన మీద రుద్దుతుంటే అదే నిజం అనుకుని మన బ్రతుకుతున్నామా చెక్ చేసుకోవాలి. సూపర్ మైండ్ రావాలి అనుకునేవాడు మార్కెట్లో చేసే మాయని దూరంగా పెట్టి చూస్తాడు, వెంటనే తొందరపడడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు సూపర్ మైండ్ రావాలంటే మార్కెట్ బేస్డ్ ఏదో ఫోటో చూసి, ఇన్స్టాలో ఏదో పిక్చర్లు చూసి, లేకపోతే ఫేస్బుక్లో ఏవో మాటలు చూసి ఊగిపోయి, నేను ఈ పొలిటికల్ డిబేట్స్లో చూశాను, ఒక పొలిటికల్ దాని నుంచి మాట్లాడతారు, కింద బూతులు తిట్టుకుంటూ మాట్లాడుకుంటారు. వాడికి వీడికి పరిచయం కూడా ఉండదు. వీడు టైప్ చేసేది వాడికి చదవడం కూడా రాదు. టైప్ చేసేటప్పుడు అన్ని బూతులే, అన్ని తప్పు పదాలే, అయినా కూడా ఏంటో తెలియకుండా ఫైట్ చేసుకుంటుంటారు. మార్కెట్ డ్రివెన్. మీరు అలా ఫైట్ చేసుకోవాలనే ఆ ఆల్గారిథం కనిపెట్టింది. అంత సింపుల్ పాయింట్ మిస్ అయిపోతారే చాలామంది. నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే అయ్యో పాపం వీళ్ళు ట్రాప్లో పడిపోతున్నారు. లేనిపోని దాని గురించి, వాళ్ళెవరో పొలిటికల్ దాని గురించి ఇక్కడ వీళ్ళు ఫేస్బుక్లో కమెంట్లలో తిట్టుకుంటే ఏం లాభం వస్తుంది అనేది నాకు అర్థం కాదు. పోనీ అక్కడ అలా విని ఎవరైనా మారి అక్కడైనా పొలిటీషియన్ మారాలంటే ఎంత సమయం పడుతుండొచ్చు కదా. అందుకని డైరెక్ట్గా ఆ తిట్టే టైంలో ఏదైనా పని చేస్తే మనకు ఆ కంట్రీ డెవలప్ అయినట్టుగా కూడా ఉంటుంది కదా. సో దీన్నే మార్కెట్ హైజాక్డ్ సూపర్ మైండ్ అంటారు. అనవసరమైన విషయాల్ని ఆలోచించి మార్కెట్ హైజాక్ చేస్తుంది. ఇందులో 4-5 విషయాలు ముఖ్యంగా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి మీకు ఆవేశం తెప్పించే ప్రోగ్రామ్స్. ఇది మార్కెట్ డ్రివెన్. లైక్ కులం, మతం, ప్రాంతం, రాష్ట్రం, భాష ఇలాంటివి నేర్పిస్తారు. జాగ్రత్త. సూపర్ మైండ్ రావాలంటే కొన్ని రోజులు అలాంటివన్నీ తీసి పక్కన పెట్టి మీ లైఫ్ని సెట్ చేసుకోండి. అగ్రెషన్. సెకండ్ వచ్చేసి అనవసరమైన బ్యూటీ అండ్ బ్యూటీ రిలేటెడ్ స్టఫ్. అనవసరం. ఓకే, దాన్ని గుర్తుపెట్టుకోండి. థర్డ్, మాలాంటి వాళ్ళు చెప్పే మోటివేషనల్, ఇంక్లూడింగ్ మీ. నా మోటివేషనల్ వీడియోస్ కూడా మీకు ఒకరోజు ఉపయోగపడాలి, 10 రోజులు ఉపయోగపడాలి, తర్వాత పక్కన పెట్టేయాలి. అంతేగాని అవే చూస్తున్నంతసేపు బాగుంది, తర్వాత బాగాలేదంటే మీరు ఏదో రాంగ్ ఛానల్ ఫాలో అయిపోతున్నారు. నిజంగా ఇది. అందుకని ఒకరోజు చూడాలి, అప్లై చేయాలి. అలా చేయండి. లేకపోతే మార్కెట్ చేసే మాయలో నాలాంటి వాళ్ళు చేసే మాయలో కూడా పడతారు. జాగ్రత్తగా ఉండండి. డోంట్ డూ దట్. ఒక 10 రోజులు మీరు ఒక వీడియో చూసాక అప్లై చేసి మీ లైఫ్ మారితే హయ్యర్కి, ఇంప్రూవ్మెంట్కి మీరు చూడొచ్చు. చూస్తూనే ఉన్నాం బాగుంది కానీ నా లైఫ్ అలాగే ఉంది అంటే ఎక్కడో తేడా ఉంది. ఓకే, మార్కెట్ డ్రివెన్, మోటివేషనల్, అన్నెసెసరీ మోటివేషన్, బయట నుంచి రావాలి అనుకునే మోటివేషన్ చాలా డేంజరస్. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, మార్కెట్ చేస్తున్న మాయలో ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్, భార్యని భర్త, భర్తని భార్య నవ్వుల పాలు చేస్తూ, జోకులు చేస్తూ, లేకపోతే కామెడీ చేస్తూ వాళ్ళు వేస్ట్ అనుకునే ఒక మార్కెట్ నడుస్తుంది. జాగ్రత్త. తర్వాత వచ్చేసి ఈజీ మనీ మార్కెట్. తొందరగా డబ్బులు వచ్చేస్తాయి. ఇది చేయండి తొందరగా మ్యాజికల్గా జరిగిపోతుంది. ఇది వినండి చాలా తొందరగా డబ్బులు వచ్చేస్తాయి. ఇది తప్పు మాయ. ఇది మార్కెట్ హైజాక్డ్ సూపర్ మైండ్. ఇప్పుడు మీరు నా కోర్సులో జాయిన్ అయితే అసలు మీ లైఫ్ మారిపోతుంది అని నేను ఎప్పుడూ చెప్పను. జాయిన్ అవ్వండి, డబ్బులుంటే నేర్చుకోండి, ఇందులో పెట్టే బదులు నేను నేర్పిస్తా, కొన్ని విషయాలు ట్రై చేయండి, అంతే. ఇదే సత్యం. అంతే ఉంటుంది. నాలెడ్జ్ ఎక్కడి నుంచైనా వస్తుంది. మీకు ఒక ఆర్గనైజ్గా నేర్పిస్తాం, నేర్చుకుని అప్లై చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది.
ఇది తెలుసుకోలేక చాలామంది అక్కడేదో పెడితే డబ్బులు వస్తాయంట, ఈ లాటరీలో పెడితే డబ్బులు వస్తాయంట, బెట్టింగ్ యాప్ల్లో పెడితే డబ్బులు వస్తాయంట అని మార్కెట్ హైజాక్డ్ సూపర్ మైండ్. ఒక్కసారి ఇవి తీసేసి చూడండి, మీ మైండ్కి ఎంత పవర్ ఉంటుందో మీకు తెలుస్తుంది. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో సిరీస్లో కలుస్తాను నేను మీకు. సూపర్ మైండ్ పవర్ మీ అందరికీ చేరాలని అండ్ సూపర్ మైండ్ పవర్ క్లాస్కి మీరు అటెండ్ అయ్యి ఇంకా మైండ్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.